వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కొత్త సంవత్సరంలో చెత్త ప్రెస్ మీట్ పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు బయట అందరూ కూడా. ఆయన అమరావతి మీద మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ ఒకసారి పునశ్చరణ చేసుకుంటే తర్వాత ప్రశ్నలోకి వెళ్ళొచ్చు. అది కూడా తెలుగులో మాట్లాడడం అనేది ఆయనకి నామోషి వచ్చిందో, లేదంటే ఇదేదో నేషనల్ లెవెల్లో ప్రాపగాండా చెయ్యాలి, దీని మీద మన ఆ దృష్టి అనేది, ఆ చెడు దృష్టి అనేది ఎప్పుడు ఇలాగే ఉండాలి. అమరావతి అనేది ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఎప్పటికీ కాకూడదు, తద్వారా అసలు ఆంధ్రప్రదేశ్ అనేది ఎప్పటికీ అభివృద్ధి చెందకూడదు. నేను అనుకున్నట్టుగా విశాఖలోనే అక్కడే ఉండాలనుకున్నాను కాబట్టి, అక్కడే ప్యాలెస్ కట్టుకున్నాను కాబట్టి అది మాత్రమే రాజధాని కావాలి. ఇంకా మాట్లాడితే ఇప్పుడు సరికొత్తగా తీసుకొచ్చి గుంటూరు విజయవాడ మధ్యలో ఎందుకు పెట్టలేదు, అమరావతి గుంటూరుకి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది, విజయవాడకి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది అనేటువంటి సరికొత్త లెక్క తీసుకొచ్చి ఓవరాల్గా మనం 13 జిల్లాలే మాట్లాడుకుందాం. ఉమ్మడి జిల్లాలకి 13 జిల్లాల చిన్న రాష్ట్రంలో అన్నిటికీ సెంటర్లో చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశంలో చరిత్ర ఆనవాళ్ళు కూడా ఉన్నటువంటి అమరావతి ధాన్య కటకం అనేది ఆంధ్రులకి రాజధాని కాకూడదు అనేటువంటిది మరి ఆయన అభ్యంతరం ఏంటో తెలియదు. ఆయన మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు ఆంగ్లంలో ఉన్నది ఆంగ్లంలోనే కాసేపు చదువుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, దర్ ఇస్ నో వర్డ్ as such as capital. One needs to understand the constitution itself. Where the government sits, it is capital. Where the government sits, it is capital. Government ante evaru? Mukhyamantri, cabinet ministry, ఎమ్మెల్యేలు, అధికారులు, వీళ్ళందరూ ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని. మరి తాడేపల్లి బాత్రూంలో కూర్చోబెడితే అది కూడా రాజధాని అయిపోద్దా? తాడేపల్లి బాత్రూమ్ అనేది ఆంధ్రప్రదేశ్కి రాజధాని అని చెప్పొచ్చా? ఏమో నాకు తెలియదు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి తెలివితేటలు అయితే నాకు లేవు, మనందరికీ లేవు. కాబట్టి మరి ఆయన భాషలోని చెప్పాలి. అది ఇంకా ఏం చెప్పారు దానికి కంటిన్యూషన్లో, ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాట్ వన్ షుడ్ బీ అవేర్ ఆఫ్ ఇట్. ఇఫ్ టుమారో యు ఆర్ ద చీఫ్ మినిస్టర్, you sit in a particular place, the entire ministers of yours will also come and join you there. And because you were ministers also there, you are HODs and their HODs and their secretaries would also join there. And the functionality would happen from there. Wherever the chief minister, that is you, wherever you decide to sit, that is the constitution. Forget about all the aspects now, because these are irrelevant. But there is the fact, what Chandrababu Naidu is doing, he is building a capital, the so-called capital, in a river basin. In fact, this is something which is the Supreme Court should take cognizance of. Nobody is allowed to even build a building in a river basin. Whereas here Chandrababu Naidu is conceiving a city in river basin. I do not know where the fuse and the plug is. ఫ్యూజ్ ఎక్కడుందో ప్లగ్ ఎక్కడుందో నాకైతే తెలియట్లేదు అని చెప్పేశారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి సారాంశం. సో ఆయన అంటుంది ఏంటంటే, ఒకవేళ మీరే ముఖ్యమంత్రి అయితే రేపు మీతోటి ఉండేటువంటి మంత్రులు అధికారులు, ఆ అధికారులకి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్, వాళ్ళ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్, అలాగే వాళ్ళ సెక్రటరీలు, వీళ్ళందరూ వచ్చి మీతోటి ఎక్కడైతే కూర్చుంటారో అదే రాజధాని. అసలు రాజధాని అనేటువంటి పదమే లేదు. మరి రాజధాని అనేటువంటి పదమే లేదు అన్నప్పుడు 3 రాజధానులు ఎక్కడి నుంచి వచ్చాయి? 5 ఏళ్ల పాటు కోట్లాది కూడా కాదు, 100 కోట్ల రూపాయలు కోర్టుల పేరుతో, కేసుల పేరుతో, హైకోర్టు, సుప్రీంకోర్టు, లోకల్ కోర్టులు అనేటువంటి దాంతో తగలేసి ప్రజల సొమ్ము కూడా ఖర్చు అయ్యి 1565 రోజులకు పైగా దీక్షలు చేసి కడుపులో తన్నించుకొని వివక్షకి గురయ్యి ప్రాణాలు వదిలేసినటువంటి అమరావతి రైతులు మరి అప్పుడు గుర్తురాలేదా? నేను ఎక్కడ కూర్చుంటే అక్కడే ప్రభుత్వం అలా అని చెప్పి తాడేపల్లి కొంపలోకి తీసుకెళ్ళి అక్కడ సెక్రటేరియట్ ఏదైతే సెట్టింగ్ చేసుకున్నారో మొత్తం అంతా ఇప్పటికీ ఇవ్వలేదనుకోండి. ఆ సామాన్లు వెనక్కి ఇవ్వలేదు, డబ్బులు కట్టలేదు ప్రభుత్వానికి. అంటే ప్రజల సొమ్ము అప్పనంగా హ్యాపీగా వాడుకుంటున్నారు. వేరేజ్ ప్రజల సొమ్ముతో కట్టినటువంటి ప్రజావేదికను మాత్రం అన్యాయం, అక్రమం అని చెప్పి కూలగొట్టేశారు. ప్రతిపక్ష నేతకి ఆఫీస్ ఉండకూడదు అనేటువంటి దాంతో. మరి దానికి సమాధానం ఏది? మూడోది, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిదే ఒక సెకండ్ పాటు కరెక్ట్ అని అనుకుందామండి, ఆయన ముఖ్యమంత్రి, ఆయన మంత్రులు, ఆయన అధికారులు ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని అని అనుకున్నట్టయితే, ఎన్నికలకు ముందు తాడేపల్లిలోనే నేను ఇల్లు కట్టుకున్నాను కాబట్టి
అదే రాజధానిగా ఉంటుంది కాబట్టి అమరావతి అని చెప్పి అన్నటువంటి వ్యక్తి మరి తాడేపల్లిలో ఉండడానికి కాకుండా నేను విశాఖపట్నం వెళ్ళి ప్రజల సొమ్ముతోటి, అది కూడా టూరిజం భవనాలు సంవత్సరానికి 65-70 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చేటువంటి ఆ కాటేజ్ని, హరిత కాటేజ్లన్నీ కూలగొట్టి విఎంఆర్డీఏ పేరుతోటో ఇంకో దానితోటో సొమ్ములన్నీ మళ్లించి దానికి మళ్ళీ ఒక 3 మెన్ కమిటీ అనేది వేసి ముఖ్యమంత్రి నివాసానికి ఎక్కడ ఆమోదయోగ్యంగా ఉంటుందో చూడండి అని చెప్పని విశాఖపట్నంలో మరి అంత ప్యాలెస్లు, కడుక్కోవడానికి 19 లక్షల కమోడు, స్నానం చేయడానికి 40 లక్షల బాత్ టబ్బు, మళ్ళీ థాయ్ మసాజ్ చేయించుకోవడానికి ఇటాలియన్ మార్బుల్ తోటి మసాజ్ రూము, ఇవన్నీ దేనికి గట్టించినట్టు? దేనికి గట్టించినట్టు? ప్రజల సొమ్ము 750 కోట్ల అక్షరాల వడ్డీలు వేసుకున్నా సరే, మెయింటెనెన్స్ వేసుకున్నా సరే, ఆ కట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు, అలాగే కోర్టు కేసులతో సైతం అన్నీ కలుపుకుంటే 750 కోట్లు. వీళ్ళు అంటున్నట్టు ఈయనేదో 220 కోట్లని కొంతమంది అంటారు, తర్వాత 450 కోట్లని మాట్లాడతారు, కానీ అక్షరాల 750 కోట్ల చిల్లల లెక్కలతో సైతం వేస్తే ఈ 2 ఏళ్లలో, అంటే ఈ 18 నెలల్లో అయినటువంటి కరెంటు బిల్ మెయింటెనెన్స్, ఆ గార్డెన్ని శుభ్రపరచడానికి వీటన్నిటికీ ఉన్నటువంటిది అన్నీ కలుపుకొని లైక్ అ వైట్ ఎలిఫెంట్. ఏమనంటే రష్యా అధ్యక్షుడు వచ్చినప్పుడు ఉంటాడు కదా, అలాంటి కట్టడం ఒకటి తలమానికంగా ఉంటుంది కదంటే. ఎవడున్నాడు ఇప్పటిదాకా? 750 కోట్లు ఎవడు తిన్నట్టు? సమాధానం ఉందా? అమరావతి మీద ఎలాగైనా సరే విషన్ జిమ్మాలి. పనులు కొద్దిగా స్లోగా నడుస్తున్నాయి అంటే మీరు ఏదో పొరపాటును ఊహించుకోకండి, అక్కడ ఏమీ నడవట్లేదు, ఏం చేయట్లేదు అనేది. 5 ఏళ్ల పాటు మొత్తం ముళ్ళ కంపలతో నింపేశాడు. బొత్స సత్యనారాయణ గారు అన్నట్టుగా శ్మశానం చేసి వదిలిపెట్టారు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి. అవన్నీ కూడా తొలగించి మళ్ళీ డ్రైనేజీల దగ్గర నుంచి, వాటర్ పైప్ లైన్ దగ్గర నుంచి, కరెంట్ లైన్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కదానికి మౌలిక సదుపాయాలు కల్పించడం, రోడ్లు వేయడం, కనెక్టివిటీ, ఇవి కాకుండా వాళ్ళు వేసినటువంటి కోర్టు కేసులు ఒక్కొక్కటిగా తీసుకుని వెళుతూ భూములు కేటాయింపజేసి కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏవైతే వస్తున్నాయో వాళ్ళు కూడా అక్కడ నిర్మాణాలు చేపట్టేలాగా, అలాగే బ్యాంకులకి మొన్నే చూసాం మనం, దాదాపుగా 12 బ్యాంకులు 13 బ్యాంకులకి అక్కడ శంకుస్థాపన కార్యక్రమాలు జరిగాయి, అవి కూడా నిర్మాణం జరుపుకునేలాగా ఇవన్నీ పనులు అవుతున్నాయి. రోజుకి 3 షిఫ్టుల్లో దాదాపుగా 20,000 నుంచి 25,000 మంది కార్మికులు అక్కడ పనులు చేస్తున్నారు, అన్నింటికీ కలిపి. ఇంకొక 4 నెలల్లో మంత్రులకి, ఎమ్మెల్యేలకి, జడ్జిలకి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అధికారులు ఎవరైతే ఉంటారో దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి నివాస సముదాయాలు, టవర్లు, ఇవన్నీ కూడా నిర్మాణం అయిపోయినటువంటివి. వాటి రిపేర్లు ఏవైతే ఉన్నాయో 5 ఏళ్ల పాటు మురగబెట్టిన దానికి, ఇవన్నీ కూడా క్లియర్ కట్గా మొత్తం చేసి 4-5 నెలల్లో వాటిని అప్పగించబోతున్నారు. కనెక్టివిటీ పెరగబోతోంది. 50,000 మంది దాదాపుగా రోజుకి పనిచేసేటువంటి పరిస్థితి అక్కడ వస్తుంది. ఇంత జరుగుతోంది. ఇప్పుడున్నటువంటి కోర్టు కేసులతోటో, లేదు అంటే ల్యాక్ ఆఫ్ మెటీరియల్ తోటో, వీటితోటి చిన్న చితక పనులు కొన్ని చోట్ల ఆగుతున్నాయి. లేదంటే ఈ అలైన్మెంట్ జరిగిన చోట, ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుకి సంబంధించి కావచ్చు, ఎలివేటెడ్ కారిడార్స్ కావచ్చు, వీటికి సంబంధించి ప్లాన్లు అనేవి ఒక చోట నడుస్తున్నాయి, ఒక చోట పెండింగ్ అవుతున్నాయి, మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి. ఇలా నడుస్తున్నటువంటి దాంట్లో తెలివి తక్కువ అనుకోవాలో, లేదంటే అతి తెలివితోటి అనుకోవాలో, లేదు 164 వచ్చేయనటువంటి అహంభావాన్ని తలకెక్కించుకున్నారనుకోవాలో, మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేల దాకా కరెక్ట్గా మాట్లాడుతున్నాం అనుకుంటూ అప్పుడప్పుడు చేసేటువంటి అసందర్భ ప్రకటనల వల్ల, సందర్భం లేకుండా చేసేటువంటి కొన్ని ప్రకటనల వల్ల అపోహలు ప్రజల్లో క్రియేట్ అవుతున్నాయి. కాబట్టి దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఇంకేముంది, అమరావతి మొత్తం తీసుకెళ్ళి వరద వచ్చే చోట, లేదంటే నదీ గర్భంలో కడుతున్నారు. ఎక్కడ? కృష్ణానదిని మొత్తం అంతా కూడా తవ్వేసి మధ్యలోకి వెళ్ళి, నదీ గర్భంలోకి అక్కడికి వెళ్ళి కడుతున్నారనమాట, ఏదో రావణలంక సముద్రంలో ఉన్నట్టు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది. ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారంటే ఆశ్చర్యం వేస్తుంది. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారంటే నిజంగానే ఆశ్చర్యం వేస్తుంది. ఏ విధంగా అసలు ఆయనకి వచ్చింది అనేది. ఇలాంటి మాటలు మాట్లాడుతుంటాయి. నేను ఎక్కడ కూర్చుంటే అక్కడ రాజధాని అంటే పొద్దున్న నేనే ముఖ్యమంత్రిని అవుతాను, తీసుకెళ్ళి నా దొడ్లో పెట్టుకుంటా, ఓ పెంకుటీలు కట్టుకుంటాను, నేను అక్కడే ఉంటాను, నాకు ఇంక రాష్ట్రంలో ఇంకేమో భవనాలు ఇవేమో అక్కర్లేదు, సెక్రటేరియట్లు, అసెంబ్లీలు కూడా నాకు అవసరం లేదు, మంత్రివర్గం ఎక్కడ ఉంటే అక్కడి నుంచే కదా రాజధాని నడిపించడం ఇదంతా కూడా. అంటే అధికారులను కూడా ఎక్కడ ఆఫీసులో కూర్చోబెట్టను, నా ఇంటి వెనకాల కూర్చొని కొబ్బరి చెట్టు కింద నేను రచ్చబండ వేసి కూర్చుంటా, ఆ ముందు కుర్చీలు వేసి షామియానాలు వేసి అక్కడ కూర్చోబెడతా, ప్రభుత్వాన్ని ఇక్కడి నుంచే నడిపించండి అని చెప్తా. దట్ ఈస్ వాట్ ద క్యాపిటల్ యాజ్ పర్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి రాజధానులు, లేదంటే అత్యద్భుతమైనటువంటి నగరాలు, పట్టుకొమ్మలుగా నిలిచినటువంటి నగరాలు ఏవైతే ఉన్నాయో వాటి ఆర్థికాభివృద్ధికి, వీటికి ఇవన్నీ కూడా ఏంటంటే నదీ గర్భాల్లో కట్టారు. యాజ్ పర్ ద సోర్సెస్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు సెడ్.
ఫ్యూజ్ ఎక్కడుందో ప్లగ్ ఎక్కడుందో తెలియట్లేదుట పాపం. స్విచ్ మాత్రం ప్రజల దగ్గరే ఉంది, అందుకే 11 వచ్చింది. అయినా సరే ఇప్పటికీ అండ్ ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఏంటంటే ఏ పొద్దు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగ మాట్లాడతారని మాకు అర్థమైపోయింది, తెలుసు. రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాత్రం దీనికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడినా దానికి వ్యతిరేకంగా కౌంటర్లు ఇస్తూ ఉంటారు, అలాగే ఫ్యాక్ట్స్ అన్ని బయటపెడుతూ ఉంటారు. వెరాజ్ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి కదా, మరి భారతీయ జనతా పార్టీ ఎంపీలు కానీ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు కానీ లేదంటే కేంద్ర మంత్రులు కానీ వీళ్ళందరూ ఎందుకని జగన్మోహన్ రెడ్డి మాట్లాడేటువంటి దానికి వాళ్ళు ఎందుకని కౌంటర్ ఇవ్వరు, లేదంటే చట్టబద్ధత అనేది ఎందుకని ఇవ్వరు, ఎందుకని చెప్పి కనీసం చర్యలు కూడా తీసుకోలేకపోతున్నారు అన్నటువంటి ఒక అనుమానం ప్రజల్లో బాగా బలంగా కలుగుతుంది. ఎందుకంటే ప్రతిపక్ష నాయకులు అనేటువంటి వాళ్ళు ప్రజల తరఫున ఖచ్చితంగా నిలబడాలి, తప్పు ఎక్కడ జరుగుతోంది అనే దాని మీద మాట్లాడాలి. కానీ ఇలాగ ప్రోగ్రెసివ్గా వెళ్తున్నటువంటి ఈ నిర్మాణాలు వీటికి సంబంధించి రాష్ట్రం మొత్తానికి సంబంధించిన దాంట్లో నాకు నచ్చలేదు కాబట్టి, లేదంటే నా వర్గీయులకు నచ్చలేదు కాబట్టి నేను చెప్పినటువంటి వాళ్ళకి నచ్చదు అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చేసి ఎంటైర్ రాష్ట్ర ప్రజల మీద బాధేసి దాన్ని ఈ రకమైనటువంటి విషం చిమ్మడం, తద్వారా దేశంలో ఆంధ్రప్రదేశ్ అంటే ఇంతేరా, వీళ్ళిద్దరు ఇక్కడ ఇలా కొట్టుకు చస్తారు, వీళ్ళకి ఏం అవసరం లేదు, వీళ్ళకి ఆత్మాభిమానం ఆత్మగౌరవం అనేటువంటిది లేదు, యూనిటీ అనేటువంటిది లేదు అనే ఒక పాయింట్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఇక విదేశాల్లో సైతం ఆంధ్రప్రదేశ్ అంటే వాళ్ళు కొట్టుకు చచ్చిపోతారు, ఏముంది అక్కడ, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ బ్రైబర్స్, ఈ రకమైనటువంటి ఒక ఇమేజ్ని క్రియేట్ చేస్తుంటే ఏం జరుగుతుంది? ఇదా చెప్పాల్సిందే. సో 3 రాజధానులు ఎందుకు వచ్చాయి, విశాఖపట్నంలో ప్యాలెస్లు ఎందుకు కట్టాల్సి వచ్చింది? నిజంగా ఇది జరుగుతూ ఉంటే దీనికి సమాధానం చెప్పగలరా? 5 ఏళ్లలో కొన్ని వందల కోట్ల రూపాయలు కోర్టుల పేరు మీద తగలేశారు, కేసుల పేరు మీద లాయర్లకి దోచిపెట్టారు, కేసులు వేసి వాదించిన దానికి మొత్తం అన్నిటికీ. హైకోర్టు అయితే హైకోర్టు, సుప్రీంకోర్టు అయితే సుప్రీంకోర్టు, గంటల చొప్పున వాళ్ళకి ఫీజులు, ఇవన్నీ చేసి ఇవి కాకుండా మళ్ళీ అరెస్టులు, కేసులు, ఏం చెప్పుకున్నా ఏం చేసినా ఎంత 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 నాశనం అయిపోయింది. చెప్పగలరా సమాధానాలు వీటికి? ప్రజల దగ్గర ఉందా కొన్ని సమాధానం? 11 ఇవ్వడం మాత్రమే కాదు, దీనికి మా దగ్గర నిర్దిష్టమైనటువంటి సమాధానం ఉంది దీనికి అని చెప్పగలుగుతారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.